మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా? మీరు ఇదివరకు స్ట్రింగర్ గా పనిచేసినా, కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు. ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్. రాజకీయాల నుంచి సినిమాల దాకా, లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు. వార్త కొట్టు, క్యాష్ పట్టు. ఆసక్తి గలవారు 9032555277 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. నమస్కారం. పాపం పండింది. రామోజీరావు పాపం పండింది. పాపం పార్టీలు మారిన కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి, ఇందిరాగాంధీకి వెన్నుపోటు పొడిచి, ఎన్టీ రామారావు గారి దగ్గర చేరి మామగారిని అప్రతిష్ట పాలు చేసి, నవ్వుల పాలు చేసి, వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని లాక్కున్న వీటన్నిటికీ దోహదపడ్డటువంటి, సహాయపడ్డటువంటి రామోజీరావు గారు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. సిఐడి విచారణ ఎదుర్కొంటున్నారు రామోజీరావు గారు, ఆయన కోడలు శైలజా కిరణ్ గారు. చంద్రబాబు నాయుడు నోరు ఎందుకు ఎత్తడం లేదు, ఇది చెప్పాలి. చంద్రబాబు నాయుడు నోరు ఎందుకు మెదపట్టలేదు? అసలు ఎవరో తులసిరెడ్డి గారో, నారాయణ గారో, వేరే వాళ్ళు ఎవరెవరో మార్గదర్శి చిట్ ఫండ్స్ కి అనుకూలంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఎందుకు నోరు ఎత్తడం లేదు? చంద్రబాబు నాయుడికి బాగా తెలుసు. వాడుకుంటాం, వదిలేయడం బాగా తెలుసు. కూరలో కరేపాకు లాగా తీసి పక్కన పడేస్తూ ఉంటాడు. ఆకు పక్క కరేపాకు అన్నట్టు. అది చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య. 1978 మొట్టమొదటిసారి ఆయన చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసింది కాంగ్రెస్ టికెట్ మీద, ఇందిరాగాంధీ గారి దయాదాక్షిణ్యాల మీద. ఇందిరాగాంధీ లాంటి ఐరన్ లేడీకే చెయ్యి ఇచ్చాడు ఇలా చంద్రబాబు నాయుడు. రామోజీ నువ్వెంత అసలు చంద్రబాబు నమ్మదగిన వ్యక్తే కాదు. ఆ విషయం కాశ్మీర్ టు కన్యాకుమారి ఎవరిని అడిగినా చెప్తారు. మోసపోతామని తెలిసి అసత్యాలు చెప్తున్నాడని తెలుసు కూడా పాపం పచ్చతమ్ముళ్ళు ఉన్నారే, వాళ్ళు ఇంకా మోసపోతున్నారు. పచ్చతమ్ముళ్ళు కాస్త అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు మిమ్మల్ని మభ్యపెడుతున్నాడు. రామోజీరావు గారు లాంటి వాడికే వెనకేసుకుని రావడం లేదు చంద్రబాబు నాయుడు. మీరు సామాన్య కార్యకర్తలు, మిమ్మల్ని కూడా అలాగే ముంచేస్తాడు. 2024 ఎలక్షన్స్లో మిమ్మల్ని పట్టించుకోడు. హరికృష్ణని తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని దూరం పెట్టాడు. వదిన గారు పురంధరేశ్వరి దేవిని దూరం పెట్టాడు. సొంత తమ్ముడు రామ్మూర్తి నాయుడు గొలుసులతో కట్టేశాడని ప్రచారం జరిగింది. రామ్మూర్తి నాయుడిని దూరం పెట్టాడు. తల్లిదండ్రులు చనిపోతే కుమారుడిగా తన బాధ్యతలు, కర్మకాండాలు నిర్వహించాల్సిన బాధ్యతలు ఉన్నా కూడా శవాన్ని కూడా మొయ్యలేదు. రామోజీరావు గారు చంద్రబాబు కోసం వైఎస్ఆర్తో గొడవలు పెట్టుకున్నారు, కాంగ్రెస్ పార్టీతో గొడవలు పెట్టుకున్నారు, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో గొడవలు జగన్మోహన్ రెడ్డి తన సత్తా ఏంటో, తన మగతనం ఏంటో చూపించేశాడు. దెబ్బకి చంద్రబాబు నాయుడు అమరావతిలో మట్టి మీద ఒంగున్నాడు, పార్లమెంట్ హాల్కి వెళ్ళి ఒంగున్నాడు. అక్కడ చంద్రబాబును ఒంగోబెట్టాడు, రామోజీరావును మనసు ఎక్కించేశాడు. రామోజీరావు గారు అవినీతి అక్రమాల సామ్రాజ్యానికి వాచ్మెన్ లాగా ఉండేవారు ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడే వాచ్మెన్. మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ నిధులు దారి మళ్లిస్తోందని తెలుసు, అక్రమంగా డిపాజిట్లు సేకరిస్తోందని తెలుసు. 1982 చిట్ ఫండ్ యాక్ట్, పార్లమెంటు పాస్ చేసిన చిట్ ఫండ్ యాక్ట్ను ఉల్లంఘిస్తోందని తెలుసు. అన్నీ తెలిసి కూడా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న 14 ఏళ్లలో రామోజీ గారిని ఇలా టచ్ కూడా చేయలే. అంటే ఈ అవినీతిలో, ఈ కుంభకోణంలో చంద్రబాబు కూడా భాగస్వామే. ట్యాక్స్ గురు ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా has clarified that a company in the structure of Hindu undivided family, HUF, Hindu undivided family, cannot access public deposits if it is the business of finance and on lending. It can only access funds from relatives and family members. కుటుంబ సభ్యుల దగ్గర నుంచే డిపాజిట్లు సేకరించవచ్చు. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కంపెనీలో ఉన్నప్పుడు ఇతరుల దగ్గర నుంచి డిపాజిట్లు సేకరించకూడదు. హవెవర్ కంపెనీస్ ఆఫ్ సచ్ స్ట్రక్చర్స్ కెన్ యాక్సెస్ పబ్లిక్ డిపాజిట్, ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్స్ యాజ్ డిఫైన్డ్ అండర్ ది కంపెనీ లా ఇఫ్ దేర్ ఆపరేషన్స్ ఈజ్ అదర్ దాన్ ఫైనాన్సింగ్. The Margadarshi Financiers is with the Supreme Court following a complaint that the Hindu undivided family has been raising deposits contravening the RBI Act ki viruddhanga, chatta viruddhanga మార్గదర్శి చిట్ ఫండ్స్ అనేది డిపాజిట్స్ సేకరిస్తోంది అనేది సుప్రీంకోర్టులో కేసు కూడా ఉన్నది. హ్యాడ్ ఎవిడెన్స్డ్ ఇంట్రెస్ట్ ఇన్ పికింగ్ అప్ 26% ఈక్విటీ ఇన్ ఉషోదయ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఫర్ ఏ కన్సిడరేషన్ ఆఫ్ 1217 crore rupees. ఉషోదయ కంపెనీల్లో బ్లాక్ స్టోన్ అనే కంపెనీ పెట్టుబడులు పెట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కెనాట్ యాక్సెస్ పబ్లిక్ డిపాజిట్స్ అనేది చట్టం. మార్గదర్శి చిట్స్ అక్రమాలకే చిట్ట. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్లు సేకరణ, చందాదారులు పాడిన చిట్టు మొత్తాన్ని వెంటనే చెల్లించని మార్గదర్శి. చిట్టేసిన వాళ్ళు చిట్టి పాట పాడుకుంటే వాళ్ళకి డబ్బులు చెల్లించకుండా మీకు 4% 5% వడ్డీ ఇస్తామని చెప్పి ఒక రసీదు ఇచ్చి దాన్ని డిపాజిట్లుగా బండించేసుకున్నారు. చందాదారుల సొమ్ము అక్రమ పెట్టుబడులకు మళ్లింపు, మార్కెట్ రిస్క్ ఎక్కువగా ఉండే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి మ్యూచువల్ ఫండ్స్లోకి మార్చారు.
the prescribed chit-wise balance sheet and profit and loss statements were not being maintained or submitted. An amount of 459.98 crores is shown in note number 17 of the balance sheets as investments. On a perusal of the said note number 7, it is seen that the company has invested in mutual funds, government securities, and equity instruments, both quoted and unquoted, including subsidiaries and associates. Note number 440. Related parties. The company has disclosed a list of 3 subsidiaries: Margdarshi Chits Private Limited, Chennai; Margdarshi Chit Karnataka Private Limited, Bengaluru; and Usha Kiran Media Private Limited, Hyderabad. ఇది మ్యూచువల్ ఫండ్స్లోకి మళ్లించారు. ప్రియాపచ్చళ్ళు పనికిరాని కూరగాయలతో చేస్తారు, అవి తినొద్దు, అవి తింటే మీ ఆరోగ్యం చెడిపోతుంది అని ప్రైమ్ నైన్ చర్చిలో జనసేన నేత శాంతి ప్రసాద్ గారు ఏప్రిల్ 5, 2023 నాడు చెప్పారు. మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ఈ సంస్థకి బ్రాంచులు ఉన్నాయి. ఈ సంస్థలో వాళ్ళందరూ బజాయిస్తున్నారు. లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించేశారు రామోజీ గారని. 4300 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, 16,301 మంది ఏజెంట్లు ఉన్నారు, 108 బ్రాంచులు ఉన్నాయి, 3,11,146 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. టర్న్ ఓవర్ వచ్చి 11,206 కోట్ల రూపాయలు. ఇది మార్గదర్శి కంపెనీ చరిత్ర. సిఐడి విచారణ జరిపింది 6వ తారీఖు నాడు. శైలజా కిరణ్ గారిని కూడా, అంతకుముందు రామోజీ గారిని కూడా 3వ తారీఖు నాడు విచారణ జరిపింది. మార్గదర్శి మదుపరుల డబ్బును సొంత పెట్టుబడిగా పెట్టాం. చిట్ ఫండ్ చట్టమే తెలియదు. వారవ్వా, చిట్ ఫండ్కి ఒక చట్టం ఉందిట, ఆ చట్టం ఉందని, ఆ చట్టంలోని రూల్స్ ఆవిడికి తెలియదుట. వా, నవ్విపోతారు ఎవరైనా. మా చట్టాలు మాకున్నాయి. ఏం చట్టాలు ఉన్నాయి మీకు? చట్టాలు ఏమన్నా మీకు చుట్టాలా? తాము కంపెనీల చట్టాన్ని అనుసరిస్తామంటూ బుకాయింపు. చిట్ ఫండ్ కంపెనీ నడుపుతూ చిట్ ఫండ్ రూల్స్ని పాటించరట, కంపెనీ చట్టాన్ని పాటిస్తారట. ఇది ఎక్కడ న్యాయం? లేని చెక్కులు బ్యాలెన్స్ షీట్లో ఎలా చూపామో నాకైతే తెలియదు. పాపం సంతకాలు పెట్టడం ఒకటే తెలుసు. లేదా ఎవరన్నా డబ్బులు కడతారు కదా, అవి బ్యాంకులో వేసేసుకుని ఫిలిం సిటీలు కట్టుకుంటామో, లేకపోతే చీరలు అమ్ముకునే బిజినెస్ చేసుకుంటామో అవి బాగా తెలుసు. ఆధారాలతో సిఐడి ప్రశ్నించేసరికి నీళ్ళు మిల్లి శైలజ దాహం వేస్తుందంటూ బయటికి వెళ్ళిపోయి ఆడిటర్లో మంతనాలు. నాకు తెలియదు, గుర్తులేదు అని దాటేసేసి. అమ్మా దండం పెడతానమ్మా, నీకు మతిపరిపు ఎక్కువ కదమ్మా, ఏదో ఒక 100 కోట్లు ఇవ్వమ్మా నాకు, ఏదో నా పిల్లలకి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి, నీ ఆ కట్టుకున్న ప్రతి ఇంటికి శైలజా కిరణ్ ఆయన పేరు పెట్టేస్తానమ్మా, నా ఇంటికి ఒక 100 కోట్లు ఇచ్చి మర్చిపోమ్మా, మతిమరుపు కదమ్మా నీకు, పాపం ఒక 100 crores ఇవ్వమ్మా చాలమ్మా నాకు, అమ్మ దండం పెడతానమ్మా ఇచ్చేయమ్మా, ఒక 100 కోట్లు ఇచ్చేసి మర్చిపోమ్మా నువ్వు, నాకేం తెలియదు అంటున్నావు కదా, మర్చిపోమ్మా. సోదాల్లో లభ్యమైన పత్రాలను ల్యాప్టాప్లో చూపించిన అధికారులు. తనకు చూపు సరిగ్గా లేదుట. అమ్మా డబ్బులు తీసుకునేటప్పుడు, నీ దగ్గర 100 కోట్లు తీసుకునేటప్పుడు నేనే వస్తానమ్మా, అమ్మ నాకే ఇయ్యి. నువ్వు డబ్బులు అడిగావు అనుకో, ఎవరో వెంకటేశ్వరరావు, సుబ్బారావు నా ఫ్రెండ్ పంపితే, ఎందుకంటే నీకు కనపడదు కదమ్మా, చూపు సరిగ్గా లేదంటున్నావు కదా. ఈ డ్రామాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగే పని కాదమ్మా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మిస్టర్ రామోజీ, శైలజా కిరణ్, అధికారిక లెక్కల ప్రకారము, కేంద్ర ప్రభుత్వం సమర్పిస్తున్న అధికారిక లెక్కల ప్రకారం భారతదేశంలో సంవత్సరానికి 80,000 కోట్ల రూపాయలు చిట్ ఫండ్ కంపెనీల ద్వారా వ్యాపారం జరుగుతోంది. 80,000 కోట్ల రూపాయలు చిట్ ఫండ్ కంపెనీల ద్వారా వ్యాపారం జరుగుతుంది. ఇది మార్గదర్శిలాగా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి కంపెనీల ద్వారా. అలా కాకుండా సుబ్బారావు చిట్టేస్తాడు ఆ సందులోనో, కాలనీలోనో, ఆ ఊర్లోనో, అటువంటి వాళ్ళు కాకుండా చిట్ ఫండ్ కంపెనీల వాళ్ళకి ప్రాణాల మీద లెక్కలేదు కదా, ఎందుకంటే మన ప్రాణం పోవట్లేదు కదా, పోయేది ఏదో మనకు డబ్బులు కట్టినోడు ప్రాణమిక పోయేది. భారతదేశంలో చిట్ ఫండ్ కంపెనీలు చేసిన దారుణాలకి బలైనటువంటి సాక్షాత్తు ఈ రోజు దాకా 38,700 మంది సూసైడ్ చేసుకున్నారు, ఆత్మహత్య చేసుకున్నారు చిట్ ఫండ్ కంపెనీల దారుణాలకి. అయ్యా, చిట్ ఫండ్ కంపెనీల దారుణాలకి 38,752 మంది ఆత్మహత్య చేసుకున్నారు భారతదేశంలో. వాళ్ళ ప్రాణాలు కాదా? వాళ్ళు మానవులు కారా? మానవత్వం లేకుండా వ్యాపారం చేస్తున్నారా మీరు? ఛీ, ఎంత దౌర్భాగ్యం. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు పార్లమెంటు ముందు ఇలా నిరాహార దీక్షలు చేసి, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ కుటుంబాలు అవి పార్లమెంటు ముందు నిరాహార దీక్షలు చేసినాయి. చిట్ ఫండ్ కంపెనీలను అదుపులో పెట్టండి అని చెప్పి పార్లమెంటు సాక్షిగా చేసినాయి. డాల్ఫిన్ అప్పారావు దగ్గర హోటల్ ఎలా కొట్టేశారండి? నేను చెప్పట్లా. అప్పారావు గారు మీ తోడోళ్ళే కదా, ఆయనే ఈ మధ్య వీడియోలన్నింటిలో చెప్పేస్తున్నాడు, నన్నే మోసం చేశాడు రామోజీరావు అని. తోడోళ్ళని కూడా మోసం చేయగలిగినాడు, ప్రజల్ని మోసం చేయలేడని ఏమన్నా
రాసి ఉందా ఎక్కడన్నా? ఎందుకంటే బాబు గారు మీరు ఫ్రెండ్సే కదా, తమ్ముడిని మోసం చేయగలరు, బావమరిదిని మోసం చేయగలరు, పిల్లని ఇచ్చిన మామగారిని మోసం చేయగలరు, మామగారు కట్టుకున్న అత్తమ్మని ఏడిపించగలరు, లక్ష్మీభారతిని ఏడిపించగలవు. ఇద్దరు కలిసే జాయింట్, ప్రజల సొమ్ము దోచుకుంటానికి జాయింట్ అయిపోయారు ఇద్దరు. పత్రిక పెట్టడానికి సీతమ్మదారులో, విశాఖపట్నం సీతమ్మదారులో ఓ బిల్డింగ్ అది తీసుకుని ఖాళీ చేయను నేను అనే ఆ సొంత దారిని కోర్టుల చుట్టూరా తిప్పి 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 విసుకొచ్చేటట్లు చేసింది ఎవరు బాబు? ఎవరు రామోజీ గారు? మీరేనా కాదా? హైకోర్టులో సోమాజిగూడలో ఉన్న ఆఫీసు అది ఎవరిది బాబు? గిరిజాదేవి గారిది కాదా? ఆవిడ కోర్టుల చుట్టూరా తిప్పలేదా? ఈయన ఆదర్శవంతుట. ఏంటి 1960లో చైనా దేశానికి రహస్యాలు అమ్మారే, అతన్ని నమ్మిన వాడు రామోజీరావు ఆదర్శవంతుడు అవుతాడా? జీజే రెడ్డి దగ్గర నుంచి, సుబ్రహ్మణ్యం గారి దగ్గర నుంచి ఈనాడుని ఎలా సొంతం చేసుకోగలిగినారో తెలుసు కదా. ఈయన ఆదర్శవంతుడు అవుతాడా? తోడాలని జాలి కూడా లేకుండా డాల్ఫిన్ హోటల్ని తీసేసుకున్న ఈయన ఆదర్శవంతుడు అవుతాడా? సీతమ్మదారులో బిల్డింగ్ తీసుకుని వాళ్ళని గెంటేసిన వాళ్ళు ఆదర్శవంతుడు అవుతాడా? సొంత కొడుకు సుమన్ని ఎన్ని కష్టాలు పెట్టావో, నీ కొడుకే సాక్షి టీవీకి, సాక్షి పేపర్కి ఇంటర్వ్యూ ఇచ్చి మా నాన్న దుర్మార్గుడు అన్నాడు సుమను, కీర్తిశేషుడు సుమను. నీ కొడుకు చెప్పిందే అది, నేను చెప్పడం. ఎన్టీఆర్ మద్యపాన నిషేధం విధించాడు, నీ హోటల్లో మాత్రం మద్యం అమ్ముకోవచ్చు. వా, రాష్ట్రం అంతా మద్యపాన నిషేధం ఉండాలి, నీ హోటల్లో మద్యం అమ్ముకోవచ్చు. తమరింట్లో ఎన్ని సీసాలు ఉన్నాయి నేను చెప్పలా. గోపాలకృష్ణ కళానిధి అడ్వకేట్ గారో ఇంకో అడ్వకేట్ గారో ఎవరెవరో అడ్వకేట్ గారు పేర్లు ఏవో ఉన్నాయి, వాళ్ళు కూడా చెప్తున్నారు రామోజీరావు గారి ఇంట్లో చాలా విస్కీ సీసాలు ఉంటాయి సార్ అని. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు మద్యపాన నిషేధం అని చెప్తావు. నువ్వు ఆదర్శవంతుడువా? ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం విధిస్తే నీ స్నేహితుడు చంద్రబాబు రాగానే మద్యపాన నిషేధం ఎత్తేయించి నువ్వు ఆదర్శవంతుడివి. మద్యపాన నిషేధానికి ఉద్యమం చేయించింది కూడా నువ్వే. ఈనాటికి పోటీగా వస్తున్నారని ఉదయం పేపర్ పెట్టే దాసనారాయణరావు గారిని ఏ రకంగా ఇబ్బందులు పెట్టారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అలాగే దాసనారాయణరావు గారి తర్వాత ఆ పేపర్ను సొంతం చేసుకున్న మాగుంట సుబ్బరామిరెడ్డి గారిని మద్యం వ్యాపారంలో ఉన్నాడు కదా అని ఆయన ఆర్థిక మూలాలని దెబ్బకొట్టడానికి మద్య నిషేధం పెట్టించి ఆర్థిక మూలాలు దెబ్బకొట్టావు. నువ్వు ఆదర్శవంతుడువా? శంషాబాద్లో ఎయిర్పోర్ట్ వస్తుందని ముందే తెలుసుకుని ఆ పరిసర ప్రాంతాల్లో వందలాది ఎకరాలు కొనేసి నువ్వు ఆదర్శవంతుడువా? తిరుపతి వెంకటేశ్వర స్వామితో సహా దేవుళ్ళందరికీ చట్టాలు వర్తిస్తున్నాయి, రామోజీరావుకి చట్టాలు వర్తించకూడదా? అడిసిమిల్లి కృష్ణమూర్తి గారు స్థాపించిన మోడల్ చిట్స్ని ఎలా మోయించేశారో, ఆయన ఎలా ఆర్థికంగా దెబ్బతీశారో రాష్ట్ర ప్రజలకు తెలుసు. సత్యనారాయణ చౌదరి గారు పెట్టినటువంటి పూజిత చిట్స్ ఎలా మోయించేశారో తెలుసు. రాజమండ్రికి చెందిన వయసులు పెట్టినటువంటి తమన్నా చిట్ ఫండ్స్ ఎలా మోయించేసావో తెలుసు. విజయవాడ వయసులు తోళ్ళూరు చిట్స్ అని పెడితే వాళ్ళని ఎలా మోయించేసావో రాష్ట్ర ప్రజలకు తెలుసు. గుంటూరు రెడ్లు నంబూరి చిట్ ఫండ్స్ అని పెడితే వాళ్ళని ఎలా మోయించేసావో తెలుసు. ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి. నీ బాధ్యతలు చాలామంది ఉన్నారు రామోజీరావు గారు. చిట్ ఫండ్ కంపెనీలు బాధ్యతలే వీళ్ళు కూడా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రాష్ట్రం గుజరాత్లో చిట్ ఫండ్ కంపెనీల మీద చర్యలు తీసుకోవాలంటూ గుజరాత్లో ముఖ్యమంత్రి కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేస్తున్నటువంటి మహిళలు. శ్రద్ధా గ్రూప్ ఫైనాన్షియల్ స్కాండల్, పోంజీ స్కీమ్ రన్ బై శ్రద్ధా గ్రూప్, ఈ ఒక్క కంపెనీలోనే చిట్ ఫండ్ కంపెనీ, శ్రద్ధా చిట్ ఫండ్ కంపెనీ, ఈ కంపెనీ చేసిన మోసానికి సాక్షాత్తు 670 మంది ఆత్మహత్య చేసుకున్నారు రామోజీ గారు. ఇద్దరిని హత్య చేశారు రామోజీ గారు. అందులో ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళని ఇద్దరిని హత్య చేశారు. మీ దృష్టికి తీసుకొస్తున్నారు రామోజీ గారు. శ్రద్ధా చిట్ ఫండ్స్ కంపెనీ డినైడ్ మనీ బై చిట్ ఫండ్ కంపెనీ, మ్యాన్ డైస్ బై సూసైడ్ ఇన్ చెన్నై. ఏప్రిల్ 5, 2023 నాడు చెన్నైలో వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ కంటిన్యూస్ ఫాలోయింగ్ శ్రద్ధా చిట్ ఫండ్ స్కామ్ ఇన్ బెంగాల్. రంజిత్ పార్క్ దగ్గర ఇగో బెంగాల్లో చిట్ ఫండ్ కంపెనీ మోసాలను అరికట్టాలని చెప్పి మహిళలు ధర్నా చేస్తున్నారు సెక్రటేరియట్ దగ్గర. చిట్ ఫండ్ కంపెనీలు బాగా పనిచేసేస్తున్నాయి, దేశ ఆర్థిక వ్యవస్థను బాగుపరుస్తున్నాయి అని చెప్పి ఆ చిట్ ఫండ్ కంపెనీల అసోసియేషన్ ఏదో, చార్టెడ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ ఏదో ఉందే, వాళ్ళందరూ నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళి మీ తరఫున ప్రచారం మొదలెట్టారేమో కేసుల్లో నుంచి బయటపడేయండి అని. ఇండియన్ చార్టెడ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రిక్వెస్ట్ పోలీస్ ఫర్ SOP రూల్స్ టు బి అబ్జర్వ్డ్. అంటే చార్టెడ్ అకౌంటెంట్లు తప్పు చేసి అరెస్ట్ చేయకూడదా? చిట్ ఫండ్ కంపెనీల వల్ల మరణించిన 38,752 మంది ప్రాణాలని ఈ చార్టెడ్ అకౌంటెంట్లు తీసుకురాగలరా? పోయిన ప్రాణాలు, గాలిలో కలిసిపోయిన ప్రాణాలని తీసుకురాగలరా ఈ చార్టెడ్ అకౌంటెంట్లు? అయినా అమిత్ షా గారు మా ఇంటికి వచ్చేసారు, మా ఇంట్లో టీ తాగారు, కూల్ డ్రింక్ తాగారు, నన్ను రక్షిస్తారనుకుంటున్నారేమో. సమస్య లేదు, చట్టం ముందు అందరూ సమానులే. అప్పుడంటే మీ స్నేహితులు ఉండేవారు కదా, ఉపరాష్ట్రపతులుగా పనిచేసిన వాళ్ళు, రమణ మహర్షి లాంటి వాళ్ళు. అప్పుడు వాళ్ళందరూ మీకు ఏదో రకంగా సహాయపడి ఉండేవాళ్ళు, చేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎవరూ లేరు. మీ పప్పులు ఉడకో ఢిల్లీలో మార్కే భగా దెంగా అన్నాడు బాలకృష్ణ మోడీ గారిని
ఓ పబ్లిక్ స్పీచ్లో మాట్లాడుతూ మార్కే భగాదెంగి అన్నాడు. అటువంటి వాళ్ళను నువ్వు సమర్థిస్తూ ఉంటే, నువ్వు ఒక స్కామ్లో ఇరుక్కుంటే, నిన్ను విచారిస్తుంటే మోడీ గారు అమిత్ షా గారు నీకు సహాయపడతారని ఎలా అనుకుంటున్నారు సార్? రామోజీ గారు మీరు పెద్దవాళ్ళు సార్, కొంచెం ఆలోచించండి సార్. ఎలా మిమ్మల్ని బయటపడేస్తారు? మార్కే భగాదెంగి అంటే వాళ్ళ కడుపు మండదా? వాళ్ళకి ఏమైనా మెమరీ పవర్ తక్కువ అనుకున్నారా? ఓకే, పేపర్పై దాడి, ప్రజాస్వామ్యం ఖూని, పత్రికా స్వేచ్ఛపై దాడి అని బాబు గారు నోరిప్పట్లేదు. అసలు ఆయన ఏమో పాదయాత్రలో ఉన్నాడు, అక్కడక్కడ పాపం అక్కడేదో తడబడతా ఉంటాడు కదా మాటలకి. ఆయన అక్కడెక్కడో ఏదో ఆల్రెడీ 800 కిలోమీటర్లు తిరిగేసేట. వడదెబ్బ తగులుతుందేమో లోకేష్ బాబు. సాయంత్రం పూటున్నాడయ్యా రోడ్ల మీద పక్కన పట్టపగలి ఎండలో ఒక్కడేవే కొడుకు చంద్రబాబు నాయుడు గారికి. నీ మీద జాలి వేస్తుంది నాకు, వడదెబ్బ తగులుతుంది. అసలు ఎండలు బాగా ఉన్నాయి నాయన. ఎప్పుడో సాయంత్రం పూటాను, పొద్దున్న తెల్లారుతా ఉన్న వాకింగ్ చేసాను. నన్ను తొందరపడిపోబోక. వాకింగ్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది అయ్యారు. చంద్రశేఖర్ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, చంద్రశేఖర్ గారు ఒక్కడే ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు కాశ్మీర్ టు కన్యాకుమారి పాదయాత్ర చేసి. నువ్వు కుప్పం టు ఇచ్చాపురం పాదయాత్ర చేసేసి ముఖ్యమంత్రి అయిపోదామని కళ్ళగా ఉంటున్నావు. కానీ మీ నాన్నగారే చెప్పడంలో నా కొడుకును ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడంలా. అడుగు మీ నాన్నగారిని, నాన్న ముఖ్యమంత్రి అభ్యర్థిని నన్నే ప్రకటించు నాన్న అని చెప్పి ఒక్కసారి అడుగు, ముద్దుగా అడుగు నాన్న. లేకపోతే మీ మామగారిని అడుగు, నన్ను బాలకృష్ణ గారిని అడిగి మామ కొంచెం మా నాన్నకి రికమెండ్ చేయి నన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించమని. ఆ దెబ్బకి 23 గెలిచారు కిందటిసారి. నిన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే 2 సీట్లు 3 సీట్లు వస్తాయి. జగన్కి 170 సీట్లు గ్యారంటీగా వస్తాయి. నిన్ను ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ప్రకటించమను. ఎస్, మొగాడు లాలూ ప్రసాద్ యాదవ్ మొగాడు అర్ధరాత్రి పెళ్ళాన్ని ముఖ్యమంత్రిని చేశాడు, కుర్చీలో కూర్చోబెట్టాడు. ఎస్, ములాయం సింగ్ యాదవ్ మొగాడు అఖిలేష్ యాదవ్ని సీఎం చేశాడు. ఎస్, తన తెలివితేటలతోటి తండ్రి చనిపోయినా కానీ స్టాలిన్ ఎలక్షన్లో పోటీ చేసి ముఖ్యమంత్రి అయ్యాడు, కరుణానిధి గారి కుమారుడు. ఎస్, తండ్రి చనిపోయిన తర్వాత అయినా సరే బాలరాజ్ ఠాక్రే గారి కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యాడు. తను బతికుండంగా షేక్ అబ్దుల్లా గారు ఫరూక్ అబ్దుల్లాని ముఖ్యమంత్రిని చేశాడు. ఫరూక్ అబ్దుల్లా తన కొడుకు అంటే మనవణ్ణి, ఫరూక్ అబ్దుల్లా ముఖ్యమంత్రి, షేక్ అబ్దుల్లా ముఖ్యమంత్రి, ఫరూక్ అబ్దుల్లా ముఖ్యమంత్రి, ఒమర్ అబ్దుల్లా మనవణ్ణి కూడా ముఖ్యమంత్రిని చేశారు అక్కడ కాశ్మీర్లో. ఓంప్రకాష్ చౌటాలా దేవీలాల్ గారి కుమారుడు, దేవీలాల్ చీఫ్ మినిస్టర్ చేశాడు, కొడుకుని చీఫ్ మినిస్టర్ ఓంప్రకాష్ చౌటాలా అని చేశాడు. ఓంప్రకాష్ చౌటాలా కొడుకు దుష్యంత్ చౌతాలా హర్యానాలో ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు. కానీ లోకేష్ బాబు నీకు అవకాశం లేదు, నువ్వు మాత్రం కాలేవు. అందుకని మీ నాన్నగారిని అడుగుంచి నన్ను ముఖ్యమంత్రిని చేసి అని అడుగు. దెబ్బకి మీ నాన్న నిజస్వరూపం బయటపడిపోతుంది. సరేలే, అయినా మనం చిట్ ఫండ్ స్కామ్లో నుంచి బాబు గారి దగ్గరికి ఎందుకు వెళ్ళటం? మళ్ళీ ఆడిటర్లపై కక్ష సాధింపు చేరిన తాగదూట. చట్టపరమైన బాధ్యతలే నిర్వహిస్తున్నాం. ICIA సెంట్రల్ కౌన్సిల్ సభ్యుల సృష్టీకరణ. దయానివాస్ శర్మ, ప్రసన్న కుమారు, శ్రీధరట వీళ్ళటండి. చట్టాన్ని ఉల్లంఘిస్తున్న కంపెనీలకి సహాయపడుతూ, చట్టాలని వక్రీకరిస్తూ వాళ్ళకి సహాయం చేసినందుకు వీళ్ళని అరెస్ట్ చేయకూడదు ఈ సంఘం వాళ్ళు చెప్తున్నారు. అసలు ఉల్లంఘనలే జరగలేదుట శైలజా కిరణ్ గారు చెప్తారు సిఐడికి విచారణలో. ఉల్లంఘనలే జరగకపోతే నిన్ను రామోజీ గారిని ఎందుకు విచారిస్తారమ్మా? 9 గంటలు ఒకళ్ళని 7 గంటలు ఒకళ్ళని ఎందుకమ్మా విచారించేది? చిట్ ఫండ్ పరిశ్రమను కాపాడాలి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు అఖిల భారత చిట్ ఫండ్ సంస్థల సంఘం వెల్లడి. అఖిల భారత చిట్ ఫండ్ సంస్థల సంఘం వెల్లడిట. చిట్ ఫండ్ పరిశ్రమను కాపాడాలట. పరిశ్రమ మంచి పదం వాడారండి. పరిశ్రమ అంటే ఏంటండి? అందులో కత్తులు, కటార్లు, మిషన్లు ఉంటాయండి. ఇక్కడే మిషన్లు లేవే, క్యాష్ లెక్క పెట్టేయటమేగా. ఇది పరిశ్రమ ఎట్లా అవుతుందండి? పరిశ్రమ కాదే, వ్యాపారం అవుతుంది. ఇది పరిశ్రమ కాదు, ఇది వ్యాపారం. అర్థమైందా? అందులో 30,000 చిట్ ఫండ్ సంస్థలు ఉన్నాయి భారతదేశంలో. 60,000 కోట్ల దేశీయ చిట్ ఫండ్ సంస్థల టర్నోవర్. అది అఫిషియల్గా వాళ్ళు చెప్తున్నారు. బట్ కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 80,000 కోట్లు అధికారికంగా జరిగే చిట్ ఫండ్ కంపెనీలది. మిగిలిన ఎన్నో వేల కోట్లు ఉన్నాయి. సందులో దుకాణాలు ఎత్తేసి వాళ్ళు చాలామంది పెడుతూ ఉంటారు, పారిపోతూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళు కూడా చాలా ఉన్నాయి. అయినా సరే తెగించినోడికి తెడ్డే లింగం. మీరు తెగించారు, బరి తెగించారు. తెలుగు ప్రజల్ని ఏ రకంగా వాడుకోవాలో, ఏ రకంగా నమ్మించాలో ఆ రకంగా నమ్మించేసారు. అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి అంతే, తెగించినోడికి తెడ్డే లింగం. చూస్తా తెలుగు ప్రజలకు న్యాయం చేస్తానని కంకణం కట్టుకున్నాడు. విచారణ జరిపించాడు. కోర్టులకు వెళ్తున్నారు. కోర్టులో న్యాయ విచారణ జరుగుతోంది. రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి నేను ట్యాక్స్ కడుతున్నాను. ఇన్కమ్ ట్యాక్స్ వాడికి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను, GST కడుతున్నాను. నా మీద చర్యలు తీసుకోవద్దంటే అలాగండి. అమ్మ చెప్పాను కదా, ఇందాకని అడిగే కదా, ఒక 100 కోట్లు నాకు ఇయ్యమ్మా, ఇస్తే చాలు. నేను కూడా GST ఎంత కట్టాలో అంత కడతాను, ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్టాలో అంత కడతాను. నువ్వు మర్చిపోతావు కదా.
నేను నా పిల్లలకి పనికి వస్తుందమ్మా. నేను కూడా నా డబ్బులుండే నా దగ్గర, డబ్బులుంటే జీఎస్టీ కట్టడానికి ఉంది. ఊరికినే వచ్చిన సొమ్మేగా నాకు మీ దగ్గర నుంచి కట్టేస్తాను. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేస్తాను, జీఎస్టీ కట్టేస్తాను, ఏది కట్టమంటే అది కట్టేస్తాను. నేను పోతే పోయిందో 20 కోట్లు పోతే 80 కోట్లు మిగులుతుంది కదమ్మా నాకు. అమ్మా ప్లీజ్ 100 crores అమ్మా, ఎక్కువ వద్దు నాకు, ఓకేనమ్మా? సో ఆలోచించుకుని చెప్పండి అమ్మ. కాస్త పరువు నష్టం దావా వేస్తానంటారేమో, చక్కగా ఇవ్వండి, నో ప్రాబ్లం. నాకు కూడా 65 ఏళ్ళు 68 ఏళ్ళు దాటిపోయి 69 ఏళ్ళలో పడుతున్నాను. హాయిగా పొద్దున్న ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి కోర్టుకు వచ్చి కోర్టులో నిలబడతాను. మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటా, కోర్టుకి మీరు ఎప్పుడు వస్తారని. కోర్టు చుట్టూ తిరుగుదాం, నాకు ఏమాత్రం భయం లేదు. నేను నిజాలే చెప్పాను, నేను భయపడే ప్రశ్నే లేదు, సమస్య లేదు. ఓకే అమ్మా, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.